వేరేగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇతివృత్తాలు మనం పడినటువంటి బాధలు ఫస్ట్ తెలుసుకుంటే దానికి సొల్యూషన్ అనేది వస్తుంది. ఏమి అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను 10వ తరగతి చదివేటప్పుడే ఈవెన్ ఇప్పుడు నా పిల్లలు మా అన్న కొడుకులు ఇద్దరు మంచి ఉద్యోగాలు ఉన్నారు. నాకు ఇండియన్ హిందూ దూదేకల, అరే నువ్వు దూదేకలనా ముస్లిమా అని ఎంఆర్ ఆఫీస్లో స్టార్ట్ అయింది సమస్య. లాస్ట్కు అప్పట్లోనే నేను పోరాడి హిందూ అనేదాన్ని తీపిచ్చేసి అది ఏమనగానే రిజర్వేషన్ రాని పోని నేను ముస్లింగానే ఉంటాను అని చెప్పి చేపించుకున్నటువంటి సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాల వయసులో ఈ ఎంఆర్ వయసులో, ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి మా నల్ల చెరువులో 75% మందికి హిందూనే ఉంది. ఒకటి దాన్ని నేను కాదని మన కులస్తులే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు. అది కూడా నన్ను ఖర్చు వేసింది. అది ఒకటి. రెండో విషయం, సార్ ఈరోజు మేము మాది రాగన్ గారిపల్లి పక్కన, ప్రస్తుతానికైతే మేము అక్కడ చాలామంది లేవు, ఇల్లులు ఉన్నాయి, కుటుంబాలు జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళిపోయినాం. దాదాపు 70-80 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి మాకు కబర్స్థాన్ ఉంది. ఆ పెద్దలు ఏం చేశారంటే 25 సెంట్లు భూమి ఇచ్చి మీరు చేసుకుంటారా అని చెప్పి మెయిన్ రోడ్డుకి ఇచ్చేశారు. కానీ అప్పుడు స్వార్థం లేదు కాబట్టి మా వాళ్ళకు సరేలేని దాన్ని మేము అట్లా వాడుకుంటున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా అయిపోయిన తర్వాత అది మా ప్లేస్ అని చెప్పి ఒక హిందూ లాస్ట్కు జేసీబీతో దాన్ని చేపించి ఆ సమాధిని కదిలించింటే మేము బ్రతికి ఉండి ఏమి ఇందులో చచ్చిపోయినటువంటి జీవోత్సవాలుగా లాస్ట్కు ఖాజా మొయిద్దీన్ సార్ దగ్గర కలెక్టర్ దగ్గరికి పోతే సార్కి అడిగినాం, అరే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావమ్మా అని ఎంఆర్ఓ వెంటనే ఫోన్ చేసి అరిచినాడు. చమన్ సార్ దగ్గరికి పోతే సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, వాడిని దవాళ్ళకు 2 ఏళ్ళు దంచేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి రాకుండా పెద్దగా వచ్చి నా దగ్గరికి వచ్చి ఫోటో తీసుకుని వచ్చినారు. అట్లాంటి నాయకుడు కోల్పోవడం దురదృష్టకరం. సరే సార్, మరి లాస్ట్కు చూడు పరిస్థితి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిన పేరు చెప్పను సార్, మా పరిస్థితి సార్ 25 సెంట్లు భూమి కోసం మేము పోరాడుతున్నాం, మా ప్లాట్ల కోసం కాదు, రియల్ ఎస్టేట్ కోసం పోరాడాలా సార్, మాకు చచ్చిపోతే ప్లేస్ కోసం పోరాడుతున్నాం సార్ అని మేము అడిగితే, ఒక ఎమ్మెల్యేకి అడిగితే ఇవి లీగల్వి మేము చేసేకి లేదు, మీకు కావాలంటే నేను ఎక్కడైనా ఒక ప్లేస్ కావాలంటే అరేంజ్ చేస్తాను. డైరెక్ట్గానే ఎమ్మెల్యేతో డైరెక్ట్ నాకు ఒకటే మాట సార్, ఒక పల్లెలో 2 కబ్రస్థాన్లు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయని అడిగిన. ఒక్కటే మాట, పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏంద్రా ఎమ్మెల్యే తప్ప మాట్లాడతామని, ఎమ్మెల్యే కింద నేను పని చేయలేదు, నేను కష్టపడి నేను పని చేస్తున్నాను, నేను అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా సార్. ఈరోజు కూడా చచ్చిపోతే ఆ కబ్రస్థాన్కి ఎవరు రేపు చచ్చిపోతే ఎవరింట్లో ఇల్లు ఎక్కడ ఇల్లు అనేది ఆలోచన మదన పడుతున్నాం. ఈ రోజుకు అందరినీ కలిసినాం, అన్నీ చేసినాం, అందరూ మాటలు చెప్తున్నారు. ఈరోజు కూడా సమస్యకు పరిష్కారం లేదు. నేను లాస్ట్ ఒకటే మాట అన్నా, ఈరోజు హరప్ప నాగరికత, మహేంద్రధార నాగరికతలు 100,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఎముకలను తీసి ఇది ఎన్నేళ్ళ కింద వేసినారనే కనిపెడుతున్నారు. మా పూర్వీకులు కూడా ఒక ఎముక తీసుకొని పరీక్షలు జరిపించండి 100 ఏళ్ళు ఉందే లేదో అని. ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయండి సార్. అది కూడా అడిగినాం. అది ఒకటి. ప్లస్ ఇంకొక దురదృష్టకరం ఏమంటే ఇటీవల కాలంలో సార్ మరి ముస్లింలు ఉన్నా నన్ను వివక్షతకు పక్కకేసినా నాకు ఇబ్బంది లేదు. ఈ కదిరిలో చాలా వరకు ఉన్నారు సార్ ముస్లిమ్స్. దూదేకల అంటే ఒక రకమైనటువంటి సార్ 50% మంది శుక్రవారము లాస్ట్ 5 నిమిషాల్లో టొప్పి పెట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు. కానీ అదే నా దూదేకల వాడు గంట సేపు ముందుగా కూర్చొని మళ్ళీ నమాజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈరోజు చెప్తున్నా, మాకు తెలియతనంతో చిన్నప్పుడు తల్లిదండ్రులు తెలియకపోతే మమ్మల్ని అట్లా చేసినారు తప్పితే మేము కావాలని కాదు. ఈరోజు బ్రహ్మాండంగా సార్ అక్కడ ఉన్నారు చూడండి, 5 పూటలు నమాజ్ చేసేటువంటి ఎంతోమంది ఉన్నారు. పద్ధతులు చాలా బాగా పద్ధతులు నేర్చుకుంటున్నారు సార్. 8 ఏళ్ళ వయసులో ఒక పల్లెలో నీళ్ళు అడిగితే మీరు ఏం క్యాస్ట్ అడిగితే దూదేకలు అన్నారు. మరి దూదేకలు అయితే ఉర్దూలో మాట్లాడన్నారు, ఉర్దూ రాదు సార్. నా దగ్గర ఉండేది ఒకటే అవకాశం ఉంది, ప్యాంట్ ఇప్పేస్తా సార్ చూసుకోండి. నేను ఇంకేం నా పరిస్థితి వాస్తవంగా మాట్లాడినా అంటే ఇంకా నాకు వేరే నిరూపణ లేదు సార్. నా తల్లిదండ్రులు నేర్చుకోలేదు ఉర్దూ. ఈరోజు నా కుటుంబంలో అందరూ మాట్లాడతారు, ఇంట్లో అందరూ మాట్లాడతారు. తెలుగు మాట్లాడడానికి ఇప్పుడు సంశయించారు. నేను ఒక్కరిని మాత్రం సరిగ్గా మాట్లాడలేను, అయినా అవసరం మాట్లాడతాను.
అంటే కమ్యూనిటీలో మనం చేంజ్ కావాలా, ఫస్ట్ మనము కమ్యూనిటీలో చేంజ్ కావాలా. ఎవరన్నా వాడు దూదెక్కలా అని అనినప్పుడు నీకు నాకేదో ప్రత్యేకత ఉందరా చెప్పండి అని చెప్తాం. అంటే భాషలో మేము వెనుకున్నామా, చదువులో వెనుకున్నామా, ఏ స్థాయిలో వెనుకున్నాం? ఇంకా ఎందుకు అట్టడుగు వర్గంగా ఎందుకు ఎదగాల? అస్సలాం అలైకుం అంటే అట్లే కానీ అనేటువంటి స్థాయి నుంచి ఈరోజు వాలేకుం సలాం అనే ప్రతి ఒక్కరు సంపాదించుకునే స్థాయికి ఎందుకున్నాం, గర్వపడుతున్నాం. ఈరోజు నా బాధ ఒక్కటే సార్, ఇవి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్, ఏందో ఆ సమావేశాలు జరిగినాయి అయిపోయినాయి, అది కాదు సార్. ఒకటి ఫస్ట్ మనము ముస్లిమ్స్ దాంట్లోగా పరిగణించబడాలి. ముస్లింలు పరిగణించి కనీసం బీసీఈ షేకలేక మనం పోవాలి. పోతే ఐక్యంగా దాంట్లో రిజర్వేషన్ అనేది కూడా ఖచ్చితంగా మనకు, ఎందుకంటే ముస్లిం పిల్లల కంటే కూడా మన దూదేకుల పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు సార్, చదువుల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు సార్. మా మండలంలోనే దాదాపు ఇప్పుడు అక్కడ ఆయన బాబా సవన్ ఉన్నాడు, ముగ్గురు మంచి ఇంజనీర్లు ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఉర్దూ ఈరోజు కూడా ఆయన కూడా పూర్తిగా మాట్లాడలేడు. మాట్లాడినా కూడా ఏడవది భాషా దోషాలు ఉంటాయి. కానీ బిడ్డలను బ్రహ్మాండంగా చదివించినాడు, ఒక స్థాయికి చేర్చినారు. నేను అదే ఇంకా కొంచెం ఆ రిజర్వేషన్ బీసీఈ కింద చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా పోస్టులు ఈజీగా కొడతారు. మా రాగన్ గారిపల్లిలో గౌహతి ఐఐటీలో సీటు కొట్టి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు అమీర్ అని. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ కొడుకు చిన్న గొర్రెల కాపరైనా. ఈరోజు ఆయనకి ఏంది రాదు సార్. శుక్రవారం పూట నమాజు పోతే శుక్రవారం పూట ఆ రోజు నీళ్ళు పోసుకోవాలా, నమాజు పోవాలా, వండి పోసి కడుక్కోవాలని కూడా మాకు తెలియదు సార్. అలాంటి పరిస్థితి నుంచి మేము వచ్చాం, ఈరోజు అన్నీ తెలుసుకుంటున్నాం. ఫస్ట్ అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ పల్లెల నుంచి మనం ఒక యూనిటీగా ఉండి మనం సార్ చెప్పినట్లు మండలాల స్థాయి, తాలూకా స్థాయి ఇట్లా చేసుకుని డెవలప్ చేసుకుంటే నిజంగా ఒక సిగ్గుగా ఉంది. కనీసం మన కుల ప్రస్తావన అనేది ఎక్కడా లేదు. దూదేకల అంటేనే ఒక చిన్న ఆ హిందూపూర్లో అయితే ఇంకా ఘోరంగా ఒకసారి చెప్పు తీసుకున్నా అంత బాగుతుంది. లదాఫా బయట అంటే ఒక సందర్భంగా ఏం అంత అంటరానితనం ఏం చేశాం? కాబట్టి దయచేసి ఫస్ట్ ఇంకొకటి సార్, చాలామంది మన ముస్లిం కుటుంబాల్లో ఈరోజు నేను పార్టీల పేర్లు చెప్పను, పార్టీలో అమ్మాయిలను ఆడవాళ్లను ప్రచారాలు పంపిస్తున్నారు. దయచేసి 2 చేతులకి నమస్కరిస్తున్నా, మన సాంప్రదాయాలను నాశనం చేయొద్దండి. ఆ ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు సార్. ఈరోజు ఏదో డబ్బులు ఇస్తున్నారంటే పార్టీలతో సంబంధం లేకోకుండా, పార్టీ అని చెప్పను నేను, అన్ని దాంట్లోకి వెళ్తున్నారు. ఆ పద్ధతులు మనకు నేర్పించండి. పిల్లలకి ఈరోజు సెల్ ఫోన్లు 76 ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో మనం ముస్లిం సంబంధించిన, అరబ్ సంబంధించిన ఎన్నో ఉన్నాయి, అవి నేర్పించండి. ఎందుకు వాడుకోకూడదు శాస్త్ర సాంకేతిక? సో దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్.